గుమ్మడికాయతో పేపర్ లాంటి దోశలు. అవునండి, మీరు విన్నది నిజమే. గుమ్మడికాయతో గుమగుమలాడే ఈ దోశల్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. అండ్ గుమ్మడికాయలో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ. ముందుగా వీడియోని కొత్తగా చూసేవారు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. సో ఈ పేపర్ లాంటి దోశల కోసం ముందుగా 1 గ్లాసెడు రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను. టీ గ్లాస్లో కొంచెం తక్కువ 1 గ్లాస్ మినప్పప్పు వేసుకున్నాను. వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 5 గంటల పాటు మంచిగా నాననివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు గుమ్మడికాయని తీసుకున్నాను. దీన్ని మంచిగా వాటర్తో వాష్ చేసుకుని ఇలా మనం కట్ చేసుకోవాలి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మంచి స్ట్రాంగ్ నైఫ్ని తీసుకోవాలి. సో ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉండే గింజల్ని తీసేసుకోవాలి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదు, ఇదంతా వేస్టేజ్. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు నేను ముందుగా బ్లెండ్ చేస్తాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఈ గుమ్మడికాయ ముక్కల్లో కొద్దిగా టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ముందుగా 5 గంటల పాటు నానిన ఈ బియ్యాన్ని మినప్పప్పుని ఈ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా బియ్యం అంతా కూడా వేసుకొని ఇందులోకి టీ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. మరొక టీ గ్లాసెడు. పిండి పల్చగా కాకుండా చూసుకోవాలి, ఇలా థిక్గానే ఉండాలి. తర్వాత ఒక బౌల్లోకి ఈ పిండి మొత్తం కూడా వేసుకొని సో ఒక 10 నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల స్పాంజీగా వస్తుంది దోశ అనేది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇలా పిండి మొత్తం కూడా కలుపుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేయాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా జారుడు కన్సిస్టెన్సీగా ఉండాలి. సో నెక్స్ట్ ఇప్పుడు దోశ వేసేసుకుందాము. ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్తో స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే డిఫరెంట్గా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కావాలంటే పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి. దీని కాంబినేషన్గా నేను పల్లి చట్నీ చేశాను. పుదీనా చట్నీ కూడా చాలా బాగుంటుంది, లేదా కారం పొడితో కానీ టమాటో పికిల్తో కానీ అలా కూడా తింటే ఇంకా బాగుంటుంది. టేస్టీగా గుమ్మడికాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. పల్లి చట్నీలోకి చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.